నేను చెప్పినట్టు చెయ్యి. ఆడు కుర్చీలో కూర్చున్న తర్వాత తల మీద ఒకే ఒక దెబ్బ, తల 2 ముక్కలవ్వాలి. అర్థమైందా? అది వాళ్ళు వస్తున్నారు. రమ్మంటుంటే సిగ్గు వస్తుందిరా. సిగ్గు ఒకటే. రండి 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 రండి. ఏమండి, ఏమైందండి? అదే లేదు, చిన్న సాకు తిన్నా. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఏమండోయ్, ఇంకెందుకండి ఆ చూపులు? ఇవాళ్ళతో మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. రండి కూర్చుందాం, రండి. భలే మంచి రోజు. నేను నా పెళ్ళం కలిసిపోతే ఈ పిచ్చికొక్క కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఈడు పెళ్ళం కలిసిపోతానని పిచ్చి కళ్ళు అంటున్నాడు. ఏది సన్నాసి. చేయగలింది. మీరు అనవసరంగా ఆవేశపడకండి. ఈ ఏర్పాటు నేనే చేశాను. మీ నాన్నగారు డబ్బు నగలు ఎక్కడ దాచారో తెలుసుకుని ఆయనకి తాగడానికి నీళ్లు ఇవ్వకుండా చంపాడు. అవునండి, మీరిన్ని గుడ్డిగా నమ్మారు. మీ మీద లేని పొరుగు చెప్పి మనిద్దరినీ దూరం చేయడానికి ప్రయత్నించాడు. వీడికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. దాహం వేస్తుందా? ఇప్పుడు నీకు నీళ్ళు ఇస్తే బతుకుతావు కదూ? అవును. ఇవ్వకపోతే చచ్చిపోతాను. అయితే మా నాన్న దగ్గర కొట్టేసిన బంగారం డబ్బు ఎక్కడ దాచా? మన పెరట్లో తులసి కోట్లో దాచా. థాంక్స్. ఎక్కడ చచ్చిపో. సావిత్రి, మీరిద్దరు నన్ను క్షమించండి. నా తప్పు నేను తెలుసుకున్నాను. డాక్టర్ గారు, కనీసం మీ కాళ్ళ దగ్గర కుక్కలా బతికే అవకాశం నాకు కనిపించని వేడుకుంటున్నాను. నారాయణ 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 నారాయణ. బ్రతికాను. చిట్టుకొన్నాం పుట్టుకొన్నాం. ఆ చూపే వద్దనా అడుగుగా. సరే. హాయ్ మధు. దలుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?